హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అయితే పార్ట్ 2లో చూసేద్దాం. క్రింది వాటిలో భ్రంశాల వల్ల ఏర్పడిన భూస్వరూపం కానిది ఏది? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 నిప్పన్. విదీర్ణ ధర ఏర్పడటానికి గల ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్ 4 భూపటలంలో తన్యతా బలాలు. సాధారణంగా ఏ చలనాల వల్ల భ్రంశం ఏర్పడుతుంది? ఆప్షన్ 3 క్షితిజ సమాంతర తన్యతా భూచలనాలు. సరస్సులు పూడిపోవడం వల్ల ఏర్పడు మైదానాలు ఏమిటి? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 సర్వోరియా మైదానాలు. ఈ క్రింది వాటిలో వేటిని క్రాడిల్స్ ఆఫ్ సివిలైజేషన్ అంటారు? ఆప్షన్ 3 మైదానాలు. పర్వతానికి మైదానానికి సముద్రాలకు మధ్య ఉన్న పీఠభూమిని ఏమంటారు? ఆప్షన్ 2 గిరిపద పీఠభూమి. ఈ క్రింది వాటిలో భూ అవినీతికి సంబంధించిన నిర్వచనం ఏది? ఆప్షన్ 3 అపక్షేపాలను గ్రహించే విశాలమైన గాఢమైన గుండం. గ్రాబెన్ అనగా ఏమిటి? ఆప్షన్ 1 క్రిందికి భ్రంశమైన ప్రాంతం. షోల్స్ అనగా? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 సముద్రాలలో ఏర్పడే చిన్న చిన్న ఇసుక దిబ్బలు. టెర్రా రోజా అనగా ఏమిటి? ఆప్షన్ 4 ఇది ఒక ఎర్రపు వర్ణపు మైదానం. వి ఆకారపు లోయలు సదిక్రమక్షయ చర్య వల్ల ఏర్పడుతుండగా యు ఆకారపు లోయలు దేని వలన ఏర్పడతాయి? ఆప్షన్ 4 హిమనీ నది క్రమక్షయ చర్య. అన్ని విధాలైన వాతావరణ శీతోష్ణ స్థితులు సంభవించే ఆవరణం ఏమిటి? ఆప్షన్ 3 ట్రోపో ఆవరణం. ఈ క్రింది ఏ ఆవరణాలలో ఎత్తు ఉష్ణోగ్రతల విలోమానుపాతంలో ఉంటాయి? ఆప్షన్ 2 ట్రోపో ఆవరణం మరియు మెసో ఆవరణం. వాతావరణంలో అత్యంత సాంద్రత గల ఆవరణం ఏమిటి? ఆప్షన్ 2 ట్రోపో ఆవరణం. కింది వానిని జతపరచుము. ధర్మో ఆవరణం, ఉష్ణ ఆవరణం, మీసో ఆవరణం, బాహ్య ట్రోపో ఆవరణం, స్ట్రోటో ఆవరణం, సమతాప ఆవరణం, ట్రోపో ఆవరణం, పరివర్తన ఆవరణం. ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2. వాతావరణం ప్రధానంగా ఏ ప్రక్రియ వల్ల వేడెక్కుతుంది? ఆప్షన్ 4 ఉష్ణ సంవాహనం. ధృవాలతో పోలిస్తే భూమధ్య రేఖ వద్ద ఉష్ణోగ్రత అధికంగా ఉండటానికి కారణం ఏమిటి? ఆప్షన్ ఇస్ 1 ధృవాల వద్ద ఎటవాలుగా పడే సూర్యకిరణాలు భూమధ్య రేఖ వద్ద లంబంగా పడడం వలన. ఉష్ణోగ్రత విలోమం అధికంగా ఏ ప్రాంతంలో సంభవిస్తుంది? ఆప్షన్ 2 ఖండాంతర మరియు పర్వత లోయలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.